జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లల వ్యవహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి కంప్లైంట్ చేస్తున్నారు. మరి అమ్మ నాన్నతో పాటు ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు అంటే, లేదా బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు ఉన్నారంటే గొడవలు తప్పవు. మరి అలాగే అమ్మా నాన్నలకి ఇదే ప్రాబ్లం. పిల్లల మధ్య కంపారిజన్ ఉంది. అది ఆ పెద్దలకి తెలియడం లేదు. అమ్మ నాన్నలకి అది తప్పుగా కనిపించట్లేదు. అమ్మా నాన్నలతో కంపేర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇదే తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే పిల్లలు అనవసరంగా తొందరపడుతున్నారు. అలాగే ఈ కంప్లైంట్ ఎప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే అప్పుడు చాలా విషయాల్లో సమస్యలు. ఇద్దరు ముగ్గురు కన్నా ఒకరైతే గొడవలేదు, లేదంటే అన్ని ప్రాబ్లం. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే గొడవలు ఉండడం కామనే. అది సహజంగా అక్కడక్కడ కనిపించడం రివాజుగా చెప్పుకోవచ్చు. పెద్దమ్మాయికి ఎప్పుడూ చిన్నమ్మాయితో గాని అబ్బాయితో గాని గొడవలు వస్తుంటాయని తరచూ కంప్లైంట్స్ వినిపిస్తుంటాయి. అంటే మా మమ్మీ మా డాడీ పెద్దగా జోక్యం చేసుకుని వ్యవహారాన్ని పరిష్కరించట్లేదు. చిన్నపిల్లలను చక్కగా చూసుకుంటున్నారు, చాలా చక్కగా స్నేహం చేస్తున్నారు. మా డిమాండ్స్ అన్నీ వాళ్ళు స్వీకరిస్తున్నారు. పెద్ద పిల్లలకు ఏదీ దొరకట్లేదు, దొరికినా అది చాలా తక్కువగానే ఉంటుంది. సపోజ్ ఒకే ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ కానీ ఇద్దరు సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళు తరచూ గొడవ పడుతూ ఉంటారు. బ్రదర్సు అండ్ సిస్టర్స్ ఎప్పుడూ అమ్మ ఆ పెద్ద పిల్లాడితో పెద్దమ్మాయితో మీరే పెద్దవాళ్ళు, మీరే సర్దుకుపోవాలి, తను చంటిది, చిన్న పిల్ల కదా, చిన్నారి కోసం వదులుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా పోట్లాడతావు అంటారు. ఈ విధంగా చెబుతూ పెద్ద పిల్లల్ని మందలిస్తూ ఉంటారు. అలా చిన్నపిల్లల వైపు మాట్లాడతారు. ఇప్పుడేమో ఈ విషయం పెద్ద పిల్లల మనసులో ఒక కలతను సృష్టిస్తోంది. పెద్దలేమో పాపం ఎప్పుడూ అమ్మా నాన్న మనల్నే తిడుతున్నారని వారి మనసులో కుమిలిపోతూ ఉంటారు. నేను పెద్ద కొడుకుగా పుట్టడం నా తప్ప? ఇందులో నేను చేసిన తప్పేముంది? నేను మొదట పుట్టాను, నా తప్పేముంది? ఈ ప్రశ్న మాత్రం ఎప్పుడూ మనసుని గుచ్చుతూనే ఉంటుంది. చాలాసార్లు అది బయటికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే అదేంటంటే, మీరు తప్పు చేస్తున్నారు, వాడు చిన్నవాడిగా పుడితే మాత్రం ఏంటి, వాడు చేసేది బావుందా, మరి నన్ను తరచూ బాధేస్తున్నాడు, అది మీరు గమనించడం లేదా? ఉత్తినే చెయ్యి ఎత్తినందుకే ఇంతలా తిడుతున్నారే, నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను తిడతారేంటి? ఇలాంటి భావన పిల్లలకు ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో అమ్మా నాన్నల సైకాలజీ ఏంటంటే, పెద్దవాణ్ణి ఇంతకాలం పెంచడం జరిగింది, చిన్నవాడికి ఇప్పుడు చేసేది పెద్దవాడికి ముందే చేసేశారు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు పెద్దవాడికి చాలా వరకు చేసేశారు. ఇప్పుడేమో చిన్నవాడికి చేసే టైం వచ్చింది. నేను ఇప్పుడు చేయాల్సిందంతా చిన్నవాడికే, వాడికి అన్యాయం చేయకూడదు. బట్ పెద్ద పిల్లలకి మన కన్నవాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇదే విధంగా మనకు చాలా చేసేశారు. ఆ థింకింగ్ రావడం లేదు. చాలా చిన్న వయసులో జరిగింది వాళ్ళ మెమరీలో ఎలాగుందో వాళ్ళు పెద్దగా ఎదిగాక అంతా చూస్తున్నారు. చిన్నవాడికి చేసినట్టు నాకు ఎప్పుడూ చేసింది లేదు, నాకంటూ ఎప్పుడూ ఏమీ చేయలేదు, వీడికి డైపర్ నుంచి మార్చేస్తున్నారు, వాళ్ళు చేశారన్నది మరిచిపోతున్నారు. పిల్లలకి ఎప్పుడూ అమ్మా నాన్నల గురించే కంప్లైంట్ పుకారు చేస్తుంటారు. అంటే మా మమ్మీ డాడీ మా ఇద్దరిలో ఎప్పుడూ డిఫరెన్స్ చూస్తున్నారు, మరీ పక్షపాతంతో ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఆలోచన మాత్రం పిల్లల మధ్య బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక ప్రశ్న పిల్లల మనసుని ఎందుకు నిందించాలి? ఆ రకంగా నిందించుకుంటే ఈ కాలపు పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉండలేరని ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను. వాళ్ళ ఇంటెలిజెన్స్ నానాటికి పెరిగిపోతుంది. ఇప్పుడు స్మార్ట్గానే ఉన్నారు.
వెంటనే ఒక విషయం వాళ్ళు ఆలోచించటం మొదలు పెడతారు. ఇప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మేం చూసిన ఆ రోజుల్లో ఇటువంటి ఆలోచనలు మాకస్సలు తట్టనే లేదు. మా అమ్మా నాన్న ఏం చెప్పినా ఏం చేసినా మేం యాక్సెప్ట్ చేసేవాళ్ళం. ఇటువంటి ప్రశ్నలకు చోటు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మన నాలెడ్జ్ అంత గొప్పగా ఉండేది కాదు. వై అనే మాట ఎవరి నోట వినలేదు. కానీ ఈ రోజుల్లో పిల్లలు వై షుడ్, వై లైక్ దిస్, వై లైక్ దట్ అని ఎప్పుడు ఇలాగే ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఈ కాలపు పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఫాస్ట్ థింకింగ్లోనూ ఫాస్ట్గా ఉన్నారు. ఎంత బుద్ధిమంతులో అంత బుద్ధిహీనులు కూడాను ఉన్నారు. వాళ్ళు ఇది మాత్రం కొంచెం కూడా సహించడం లేదు. వాళ్ళ మనసులో ఇది చాలా లోతుగా పాతుకుపోయింది. నేను ఈ కాలపు పిల్లలను కూడా చూశాను. అంటే మొదటినుంచే కంపారిజన్ అనే భావనతో ముడుచుకుపోయి డిప్రెషన్లో పడిపోతూ ఉన్నారు. మానసికంగా తడబడుతున్నారు. బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి దీని వైద్యం తెలీదు, దీని పరిష్కారం తెలీదు. ఎంతకాలం తల్లిదండ్రుల దగ్గరుండి చెప్పినా వాళ్ళు ఇది మార్చుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఒక్క కారణం చేత వాళ్ళు డిప్రెషన్లో పడిపోతున్నారు, బక్కచిక్కిపోతున్నారు. ఏ విషయం తల్లిదండ్రులు చెప్పినా వినడం లేదు, కుదరదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయింది. నా దృష్టిలో మాత్రం తల్లిదండ్రులు నన్ను ఇక గాలికి వదిలేసినట్టే, అంచేత చిన్న తమ్ముణ్ణి మాత్రమే చూసుకుంటున్నారు, వాడికే వాళ్ళన్నీ చేసి పెడుతున్నారు, నా కోసం వాళ్ళ మనసులో రవ్వంత కూడా చోటు ఉంచుకోలేదు అని విలపిస్తున్నారు. ఇదే తలుచుకుంటూ వాళ్ళు డిప్రెస్ అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు సైకియాట్రిస్ట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఏది ఏమైతే మాత్రం ఏంటి, ఈ విషయం అర్థం చేసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. పిల్లలు చిన్న కంప్లైంట్ ఇవ్వడం మొదలెట్టినా కూడా ఇమ్మీడియట్గా దాన్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. పెద్ద పిల్లలతో కూడా చనువుగా సఖ్యంగా మాట్లాడాలి. వాళ్లను ఒళ్ళోకి తీసుకోవాలి. వాళ్లతోనూ మీరు అడ్జస్ట్ చేసుకుని పోవాలి. వాళ్లతో ప్రేమగా మాట్లాడండి. నార్మల్గా థింక్ చేయండి. ఇద్దరిని సరిసమానంగా చూసుకోండి. అదేవిధంగా మీరు కనిపెట్టే వస్తువు ముఖ్యం కాదు, మీ ప్రేమ అభిమానమే ముఖ్యం. ఇద్దరిని వేరువేరుగా చూడడం మానేయండి. చిన్నవాణ్ణి ఎక్కువగా, పెద్దవాణ్ణి తక్కువగా, ఇలా చీప్గా వాళ్లను హట్ చేయడం వాళ్లకు బాధ కలిగిస్తుంది. వాళ్ల మనసేంటో తెలుసుకోండి, ఆ ప్రకారం నడుచుకోండి. ఈ విషయం గురించి వాళ్ల తల్లిదండ్రులతో చర్చించినా కూడా వాళ్ళు చెప్పేది మాత్రం ఇదే, మా వరకు అన్నీ ఒక్కటే, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, కన్నవాళ్లు ఎప్పుడూ సమానంగానే వ్యవహరిస్తారు. తండ్రి కూడా తన పిల్లలందరూ ఒక్కటే అని భావిస్తారు. ఎక్కువ తక్కువ అని ఎక్కడైనా పెద్దలు చూస్తారా చెప్పండి? అదేవిధంగా వాళ్ల పట్ల ప్రేమ చూపేటప్పుడు కూడా సమానమైన ప్రేమ చూపించండి, అందులో తేడాలు చూపించకండి. అది మీరే చూడండి. ఇప్పుడు మన చేతిలో 2 వేళ్ళు ఒక్కలా ఉన్నాయా? ప్రతి వేలు వేరువేరుగానే కనిపిస్తుంది కదా. ఒకే విధంగా ఎలా ఉంటుంది? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పిల్లలందరితో ఒకే విధంగానే నడుచుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ల పట్ల విభేదాలు చూపించలేం కదా. దానికి తగ్గ కారణం ఏంటంటే, అది మీరు మీ పిల్లలతో వ్యవహారంలో గాని, ప్రేమ వ్యవహారంలో గాని ఏదైనా సరే అది మీరు గత జన్మలో పెనవేసిన అనుబంధమే, రుణానుబంధమే. ఎవరితో మీరు క్లోజ్గా ఉంటారో వాళ్లతో గత జన్మలోనూ ఇలాగే ప్రేమగా ఉండేవారని మరిచిపోకండి. కోపం వస్తే అది పోయిన జన్మలో సంఘటనే. ఇప్పుడున్న కోపం, ద్వేషం వగైరా పోయిన జన్మలో ఎదురైనట్టే లెక్క. ఇప్పుడు మీకు కనిపించేది ఫలితాలు మాత్రమే. కానీ దీని అసలు రూపం ఇదివరకే ఎదురైంది. అందరితోనూ సమానంగా ఉండాలి అంటే రాగద్వేషాలు అందరిలోనూ ఒకేలా ఉండవు, ఇంపాసిబుల్. ముందు ఈ 5 వేళ్లు ఒకే విధంగా ఉన్నాయా చూడండి. ఎక్కడ సమానంగా ఉన్నాయి? నిజంగా లేవు. ఒకే విధంగా ఉండవుగాక ఉండవు, వేరువేరుగానే ఉంటాయి. ఈ 5 వేళ్లు ఎప్పుడూ ఎవరికీ ఒకేలా ఉండవు. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఈ విషయం అర్థం చేసుకుని మసులుకోవాలి. అంటే మన మనసులో పిల్లలు ఇద్దరూ ఒకటే అనే భావన కలిగి ఉండాలి. అందరూ ఒకటే కదా అనుకోవాలి. మీ మాటల్లోనే
ఒకరి పట్ల ప్రేమ, ఒకరి పట్ల ద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సమానత్వం పాటించాలి కదండి. పిల్లలు అది గమనిస్తూనే ఉంటారు. ఈవెన్ మీరు ఇంట్లో ఇతరులతో ఎలా ఉండేది కూడా గమనిస్తుంటారు. వాళ్ళ నాన్నకి చిన్నవాడి కంటే పెద్దవాడంటేనే చాలా ఇష్టం అని అంటారు. పెద్దవాడితో అంత చనువుగా ఉంటారని అంటారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? అలా చూస్తే మనలో మనకు ఏదో వీక్‌నెస్ ఉందని తెలుస్తుంది. అమ్మ, నాన్నలకి వీక్‌నెస్ ఖచ్చితంగా ఉండకూడదు. ఈ వీక్‌నెస్ నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మనం జరిగేది యథార్థంగా తెలుసుకోవాలి. జరిగిన వాటి కోసం మనము కొంచెం పశ్చాత్తాపడాలి కదా! ఇది అనవసరమైన విషయాల నుంచి దూరం చేస్తుంది. ఒకసారి ఒక కూతురితో ఒక తల్లి మా సత్సంగాలకి వచ్చారు. ఆ తల్లి అందరి ముందు తన మనసులో ఉన్న మాట అలాగే చెప్పేసింది. తను ఏమందంటే, నా కొడుక్కి 18 ఏళ్ళు, నా కూతురికి 16 ఏళ్ళు. కానీ నా కూతురి మీద ఎప్పుడూ ఒకటే కంప్లైంట్ మేడం. తన గురించి అందరూ పుకారు చేస్తున్నారు. అది ఏంటంటే, మా ఇద్దరి మధ్య మా మమ్మీ ఎప్పుడూ మా పెద్దన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతి పని నేనే చేయాల్సి వస్తోంది. అన్నయ్యకి ఒక్క పని కూడా చెప్పరేంటో. తనకు ఏదైనా పని అప్పగించొచ్చు కదా అంటే వెంటనే అబ్బాయిల చేత ఇంటి పనులు చేయించకూడదు అంటారు. కానీ ఇంటి పనులన్నీ అమ్మాయిలే చేయాలి అంటారు. అప్పుడు నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్ప ఏంటి? కొడుకైతే మాత్రం ఇంటి పనుల్లో సాయం చేయకూడదా ఏంటి? అమ్మేమో అన్నయ్యకి టీ కప్పు తీసుకెళ్లి చేతిలో పెడుతుంది. మంచినీళ్ళు అడిగితే వెంటనే పరిగెత్తికెళ్ళి ఇస్తుంది. కానీ నేను మాత్రం అన్ని పనులు చేయాల్సి వస్తోంది. మంచినీళ్ళు నేనే తేవాలట. ఇలా తేడాగా చూడడం కొంచెం కూడా నచ్చలేదు అని చెప్పింది. దీని పర్యవసానం ఏంటంటే ఆ అమ్మాయి భద్రకాళిలా మారిపోయింది. ప్రతి విషయంలోనూ ఇలా టెన్షన్ ఫీల్ అయ్యి అమ్మతో ఎప్పుడూ గొడవ పడేది, తగవులాడేది. సోదరుడి పట్ల ప్రేమ కరువైపోయింది. చదువు విషయంలోనూ ఇలాగే చేసేది. అమ్మ ఏదైనా పని అప్పచెప్తే వెంటనే పుస్తకం చేతపడుతుంది. నేను చదువుకుంటున్నాను, పోయి అన్నయ్యతో చెప్పు, నేను చెయ్యను. కానీ అమ్మ పాపం ఏడవడం ప్రారంభించింది. ఇద్దరితో ఎలా వేగాలో తెలియడం లేదు. నా ఉద్దేశంలో అమ్మాయి అంటే ఎక్కువ, అబ్బాయి అంటే తక్కువనే తేడా ఉండేది కాదు. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. కానీ నా కూతురు మాత్రం ఇది ఎప్పటికీ ఒప్పుకోలేను అంది. నేను అమ్మాయితో మాట్లాడాను. దానికి ఆ అమ్మాయి ఏమందంటే, మమ్మీ చూపించే ప్రేమ నాతోనూ ఒక్కలా, అన్నయ్యతోనూ ఒక్కలా ఉంది. అది నా మనసులో నాటుకుపోయిందని చెప్పింది. వాణ్ణి బాగా చూసుకుంటుంది, నన్ను ఎప్పుడూ తిడుతుంది, నాతోనే పనులు చేయించుకుంటుంది. అప్పుడు నేను తనతో చెప్పాను, కొడుకు చాలా పెద్దవాడయ్యాడు. అయినా సరే అమ్మ ఎక్కడికైనా బయటికెళ్ళొస్తే తను తిరిగి రాగానే వాడెళ్ళి ఒళ్ళో కూర్చుంటాడు కదా. అందువల్ల ఆవిడ వాణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. నన్నెందుకు ఒళ్ళో కూర్చోబెట్టుకోవని అడిగింది. చెబితే వాడు వినడు, నువ్వైతే వింటావు అంటుంది. ఆ విషయం తన మనసులో నాటుకుపోయింది. అంటే వాణ్ణి మాత్రం ప్రేమగా చూసుకుంటోంది, నన్ను చూసుకోవట్లేదని. ఈ బాధను మాత్రం తను మనసులో దాచుకుంది. అది మాత్రం కాదు, తనకు ఈ ఒపీనియన్ వస్తూ పోతుంది. అది ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంది. దీని పర్యవసానమే ఇంట్లో ఒక చీలికను తెస్తుంది. ఇల్లే ముక్కలైపోతుంది. ఒక మంచి కుటుంబంలా లేదు. నేను ఆ పిల్లకు వివరించి ఆవిడికి వివరించాను. ముందు తెలుసుకోండి, ఇద్దరూ సమానమే అని ఉంది కదా. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు దీన్ని అసలు అంగీకరించరు. మగపిల్లలు పని చేయరు, ఆడపిల్లలే పని చేస్తారు. ఇంటి పనులన్నీ లేడీసే చేస్తారు. మగపిల్లలు ఎవరూ చేయకూడదు అంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేసుకోరు. మీరు పనిని పంచుకోండి. ఈ స్థాయిలో ఒక కంపారిజం ఉంటే ఇది తప్పక పాటించాలి. ఆడపిల్లకి ఈ పని, మగపిల్లాడికి ఈ పని అని మీరు డివైడ్ చేయండి. కుర్రాడికి టీ కప్పు తీసుకెళ్లి చేతికి ఇవ్వడం, అలాగే మంచినీళ్ళు తీసుకెళ్లి వాడి చేతికి ఇవ్వడం, ఇలాంటివన్నీ మానేయచ్చు కదండి. ఇద్దరినీ సరిసమానంగా ఒకేలా చూసుకోండి.
సమానత్వం మాత్రం పాటించడం మానకండి. నేను చెప్పిన వెంటనే తను ఏం మాట్లాడకుండా సత్సంగంలో అందరి సమక్షంలో ఆ ఆడపిల్ల కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. పరిహారం చేస్తానని కూడా ఆ అమ్మాయి చెప్పింది. కన్నీళ్లు గలగలా పొంగాయి. అలాగే మనసారా మన్నించమన్నారు. తెలియకుండా జరిగిపోయింది. ఇక మీదట ఇలా పొరపాటును కూడా చేయను. ఆ పిల్ల వెంటనే ఆ తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది. వెంటనే తను నేను తప్పు చేసుంటే నన్ను క్షమించు, ఎంతైనా నేను నీ తల్లిని కదా అంది. నాదే కదా తప్పని క్షమాపణ కూడా అడిగింది. కూతురు క్షమాపణ అడిగింది, తల్లి క్షమాపణ అడిగింది. అటువంటి ఒక అందమైన వాతావరణం ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో మన మనసులో ఉన్న పాశం బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు సరైన దారి కనిపిస్తుంది. అది మాత్రమే కాదు, మనసు తేలిక పడుతుంది. మనసు తేలిక పడ్డమే గాక మనసు ఎంతో భారాన్ని దించుకున్నట్టు అవుతుంది. అది భరించడానికంటూ మనం ఏదైనా చేయాలి కదా. ప్రేమతో ఉంటూ బాధపడడం వల్ల ఇదంతా బయటపడిపోతుంది. ఈ విధంగా తల్లిదండ్రులు మెలకువతో ఉండడం చాలా అవసరం. తమ పిల్లల కోసం ఒక ఆవిడ వచ్చేది నా దగ్గరికి చూసిపోదామని. టీనేజ్ హాస్టల్ నుంచి ఆవిడ వచ్చింది. అప్పుడు ఆవిడ కూడా అదే కంప్లైంట్ చేసింది. మా అమ్మ నా చిన్న సిస్టర్ని బాగా చూసుకుంటుంది, కానీ నన్ను మాత్రం ఏదో ఒక పని చేస్తుంది. తనను మాత్రం ఏమీ అనట్లేదు. తను చాలా పెద్ద కిలాడి, చాలా సామర్థ్యం గలది. తను అమ్మను మాటలతో లొంగదీసుకుని గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఆ విధంగా పెట్టుకోవడం నాకు తెలీదు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఏదైనా సరే తను మాటలతో కోరుకున్నది సాధించుకుంటుంది. తన ప్రతి పని నెరవేర్చుకుంటుంది. బట్ నేను అలాంటి టైప్ కాదు. నేను అలా కాదు. నన్ను చూస్తే అమ్మకు కొంచెం కూడా ప్రేమ లేదు. పెద్దదనే అలుసుగా చూస్తుంది. నువ్వు పెద్దదానివి, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నన్ను అంటున్నావే, తను అర్థం చేసుకోవచ్చు కదా. నాకంటే 2 ఏళ్లే కదా చిన్నది. తన పట్ల ఉన్న ప్రేమ నా మీద కొంచెం కూడా లేదే అని అంది. ఈ ఆలోచన మైండ్లో ఫిక్స్ అయిపోతే, బాగా లోతుగా పాతుకుపోతే వాళ్ళ అమ్మ మీద ద్వేషం కలుగుతుంది. ఆవిడ ఒక రకంగా శత్రువులా మారిపోతుంది. ఇంకొకటి చెప్తాను. నాకు ఒకరోజు నా ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు ఆ కుర్రాడికి ఎటువంటి తప్పుడు ఫ్రెండ్షిప్ లేదు. ఎప్పుడు చూసినా మా అమ్మ నన్ను సందేహించేది. అంటే నేనే ఫోన్ చేస్తున్నాను, నాకు వాడికి తప్పుడు సంబంధం లేదని చెప్పాను. ఆ తర్వాత కూడా కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంత చెప్పినా ఆవిడ వినిపించుకోలేదు. తన ప్రాబ్లం ఏంటో అందరి ముందు ఆవిడ అంది. ఎందుకమ్మా ఇలాగన్నావు? నీకెందుకు అమ్మ మీద ఇంత కోపం? మీ అమ్మ నిన్ను అందరి ముందు ఎంత గొప్పగా చెప్పుకుంది, ఎంతగా పొగడతలతో ముంచింది, ఎంత మంచితనంతో ఆవిడ మాట్లాడింది. ఇటువంటి ఒక కూతురు నాకు కూతురైనందుకు నేను పుణ్యం చేసుండాలి అంది. నిన్ను నెత్తికెక్కించుకుని మాట్లాడింది. కానీ నువ్వేమో మీ అమ్మ మోసం చేసినట్టు నిర్ణయించుకున్నావేంటి? మీ అమ్మ మనసులో నీ మీద ఎంత మేరకు ప్రేముందో నీకు తెలియడం లేదు. నిన్ను తలుచుకుని గర్వపడుతోంది. నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్నాను. అది వినగానే ఆ అమ్మాయి, ఏంటమ్మా మా అమ్మ ఇంత గొప్పగా అందా? అప్పుడే నేను అన్నాను, నా దగ్గర ఇలాగే చెప్పిందన్నాను. నిజంగా మీరు పొరపాటుని వినుంటారు. మీ అమ్మ గురించి మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇది వినగానే తన కంటి వెంట కన్నీళ్లు పొంగుకొచ్చాయి. నా మీద అమ్మకు ఇంత ప్రేమ అని తను అంతలా సంతోషించింది. ఆ తర్వాత అందరితోనూ క్షమాపణ చెప్పింది. మా అమ్మను ఇంతవరకు అపార్థమే చేసుకున్నాను. ఆ తర్వాత ఈ కంపారిజన్ గురించి ప్రస్తావించినప్పుడు, ఇది గత జన్మ నుంచి వచ్చిన అనుబంధం. ఒక్కోసారి ఎక్కువ కఠినంగా ఉండాల్సిన నిర్బంధం ఏర్పడుతుంది. ఇది పోయిన జన్మ నుంచి వచ్చింది. ఎలా ఇది ఈ జన్మలో చేంజ్ అవుతోంది? చాలా కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ అప్పుడే అందులోంచి బయటపడగలరు. వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైనది. అప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. చాలా సంతోషపడిపోయింది, ఆనందంతో మురిసిపోయింది. ఇక మీదట జీవితాంతం అమ్మను ఎదిరించేలా ఏ ఒక కంప్లైంట్ చేయను. ఇలా పిల్లలను మనం అర్థం చేసుకోవడం ముఖ్యం కదా. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది ఇద్దరిలో ఎవరైనా సరే వాళ్లను ఎప్పుడూ తిట్టకండి, లేదా చితకబాది తప్పును ఎత్తి చూపకండి. ఇందువలన పిల్లలు మనసులో బాధ ఏర్పడుతుంది, దిగులు పడ్డం మొదలవుతుంది. ఈ అమ్మాయి ఈ మాట వినగానే తను చాలా సంతోషించింది. ఇక మీదట నేను అమ్మ గురించి తప్పు పట్టను, తనను ఇక నుంచి కోప్పడను అంది. ఈ విధంగా నడుచుకునేలా తనకు ప్రామిస్ చేస్తాను అని అంది.
కొంచెం అర్థం చేసుకోవడం, అర్థం చేసుకునే తత్వం కలిగాక అప్పుడు మన ఫ్యామిలీలో బాధలు అనేవి నిజంగా ఉండవు. అమ్మా నాన్నలు అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇద్దరూ అర్థం చేసుకుంటేనే మీ మధ్య ఉన్న కంపారిజన్ అనేది తొలగిపోతుంది. అలాగే పిల్లల మీద ప్రేమ కురిపిస్తే ఇద్దరితోనూ సమానంగా ప్రేమతో నడుచుకుంటే అది చాలా మంచిది. ఆ విధమైన ప్రేమను మనం పంచిపెట్టగలిగితే అది చాలా మంచిది. మీరు ఊరికే తలను నిమురుకుంటూ చక్కగా మాట్లాడడం మంచి విషయమే. కానీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దానికోసం ఆ పిల్లలు ఇద్దరిలో ఎవరైనా సరే వాళ్లను మీరు తిట్టకండి, చెంప వాయగొట్టకండి, వాళ్ల తప్పుని వేలెత్తి చూపకండి. ఇందువలన పిల్లల మనసులో ఒక బాధ ఏర్పడడం మొదలవుతుంది. అప్పుడప్పుడు అమ్మా నాన్నలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, చేయడం సహజం. ఒక్కోసారి పెద్దమ్మాయి ఏదైనా తప్పు చేస్తే తనని తిడతారు, అది తన మనసులో అలాగే నాటుకుపోతుంది. అదే చిన్నమ్మాయి చేసినప్పుడు పోతే పోనీ లెట్స్ గో అని వదిలేస్తే ఈ డిమాండ్ మాత్రం నిజంగా తన మనసులో అలాగే నిలిచిపోతుంది. వీళ్లే ఇలా తయారయ్యారే అని తప్పుడు లెక్కలు వేస్తారు. చిన్నబ్బాయితో కొంచెం తెలివిగానే ప్రవర్తిస్తారు. దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆ దేశంలో చిన్నపిల్లల్లాంటి మన భారత స్త్రీలు ఎందరో వినుంటారు. పిల్లల గురించి మన పిల్లలందరూ చాలా తెలివిగా వరల్డ్ఫుల్. ఒకటి మాత్రం ఇండియాలో ఉన్న మన పిల్లలు ఈ కంప్లైంట్ చేస్తున్నారు. పెద్ద పిల్లల మీద తల్లిదండ్రులు తక్కువ ప్రేమ చూపిస్తున్నారు, చిన్న పిల్లల మీద అధికంగా ప్రేమ కురిపిస్తున్నారు. ఇలాంటి సైకాలజీ వల్ల ఏమవుతుందంటే పెద్దగా ఎదిగిన పిల్లలతో ఇలా చిన్నతనంగా కాకుండా తల్లిదండ్రులు పెద్దరికం ప్రదర్శించకూడదు. పెద్దవాడికి చాలా చేశాం, కానీ చిన్నపిల్లవాడికి ఏం చేయలేదు. పెద్దవాడికి చేయాల్సిందంతా చేసేసాం, ఫుల్ స్టాప్ పెట్టేశాం. చిన్నవాడికి మాత్రం ఫుల్ స్టాప్ అనేదే లేదు. ఎందుకంటే జీవితాంతం వాడు చిన్నపిల్లవాడిగానే మిగిలిపోతాడు కదా. ఆ తర్వాత ఇంకో చిన్నపిల్లవాడంటూ పుట్టడు కదా. అందువల్ల వాళ్ల మధ్య ఒక ఫీలింగ్ కలుగుతుంది ప్రేమ అభిమానాల గురించి. అది అలాగే ఉండిపోతుంది. పెద్దవాడికి మాత్రం తక్కువ. ఇది పిల్లలు బాగా నోటీస్ చేస్తారు. అలాగే బిజినెస్లో అన్నింట్లో చూసుకోండి, తండ్రి చిన్నపిల్లలతో చనువుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా పిల్లలు విడిగానే ఉంటారు. ఎప్పుడూ తల్లిదండ్రులు తమ చిన్నపిల్లలతో ఆఖరిదాకా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాడి మీదే కొన్ని ఆశలు పెంచుకుంటారు. వాళ్ళ ఆస్తిలో చిన్నవాడికి ఎక్కువ పంచాలి అనుకుంటారు. అదేవిధంగా పంచడము జరుగుతుంది. పెద్దవాడికి తక్కువే ఇస్తారు. ఎందుకంటే చిన్నపిల్లవాడు ఎప్పుడూ చిన్నపిల్లాడే, ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. వాళ్ళంతే, పెద్దవాడు హుషారుగా ఉంటాడు. ఈ సైకాలజీ చెడగొడుతుంది. పెద్దవాడికి మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, చిన్నవాడికి ఎందుకు ఇంతలా పడిపడి చేస్తున్నారు, చిన్నవాడికి ఓవర్గా సపోర్ట్ చేస్తున్నారు, అది కొంచెం ఏంటి ఎక్కువగానే వాడు పాడవుతున్నాడు, అంత ఇదిగా గారాలు పోతారు. ఈ విధంగా వాడి ఇష్టానికి వదిలేస్తూ ఉంటారు. అది కూడా ఎక్కువ ప్రేమతో అభిమానంతో వాడు చెడిపోతుంటాడు. ఈ అలవాట్ల ఫలితం ఏంటంటే సర్వనాశనమే. అమ్మా నాన్నలు ఇద్దరూ మెలకువతో మసలుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంటే మనకు ఇద్దరు పిల్లలు, ఇద్దరూ మీ ఒళ్ళో పెరిగిన పిల్లలే కదా, మీ పేగు తెంచుకు పుట్టిన వాళ్లే కదా, వాళ్లది మీ రక్తమే కదా, వాళ్ళిద్దరూ సరిసమానమే కదా. ఈ పిల్లలిద్దరిలోనూ మీ రక్తమే కదా. మీ పిల్లలిద్దరినీ సమానంగా చక్కగా ట్రీట్ చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరూ సమానంగా భావిస్తారు. మీరు ప్రేమను ఎక్కువగా తక్కువగా కాకుండా కంప్లైంట్ చేసే విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ల కోసం మీరు బాధపడండి. ఇద్దరికీ సమానంగానే ప్రేమ అభిమానం ఖచ్చితంగా పంచిపెట్టాలి. జై సచ్చిదానంద.